ఒకప్పుడు రియల్ ఎస్టేట్‌కు స్వర్గధామం లాంటి హైదరాబాద్ ఇప్పుడు ఆపసోపాలు పడుతుంది. నాడు ఎకరం 100 కోట్లకు విక్రయించిన స్థాయి నుంచి నేడు ఏడాదిలో 70,000 యూనిట్లకు కూడా విక్రయించుకోలేని స్థాయికి దిగజారింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల హడావిడితో మొదలైన మార్కెట్ స్తబ్దత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా కొనసాగుతుంది. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న అస్పష్టమైన నిర్ణయాలు, హైడ్రా కూల్చివేతలు, తిరోగమన విధానాలు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఒకప్పుడు రియాలిటీలో రారాజుగా వెలిగిన హైదరాబాద్ రియాలిటీ రంగంలో కట్టిన ఇండ్లను అమ్ముకోలేని దీన స్థితికి చేరింది. ఫలితంగా ఏడాదిలో రెసిడెన్షియల్ ఇండ్ల అమ్మకాలు 22% క్షీణించాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ తీరుతెన్నులను విశ్లేషిస్తూ క్రెడై హైదరాబాద్, సిఆర్ఈ మ్యాట్రిక్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ హౌసింగ్ రిపోర్ట్ పేరిట మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నుంచి 2024 వరకు మొత్తం 8 త్రైమాసికాల్లో ఇండ్ల అమ్మకాలు ట్రెండ్ ఆధారంగా నివేదికగా రూపొందింది. హైదరాబాద్ కేంద్రంగా రిజిస్ట్రేషన్, రెరా అనుమతులతో కూడిన వాస్తవిక గణాంకాలను పరిగణలోకి తీసుకుని ఈ నివేదికను తయారు చేశారు. నగరం నలువైపులా ఉన్న మార్కెట్ స్థితిగతులు, క్రియా విక్రయాలు, ధరలు వంటి అంశాలతో ఈ నివేదికను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరాన్ని 4 భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లను, రెరా పొందిన అనుమతులను ప్రమాణికంగా తీసుకున్నారు. నార్సింగ్ నుంచి మణికొండ, శేర్లింగంపల్లి నుంచి గండిమైసమ్మ వరకు విస్తరించిన ప్రాంతాన్ని నార్త్ వెస్ట్ గా, గండిమైసమ్మ నుంచి బోడుప్పల్ వరకు నార్త్ ఈస్ట్ గా, ఉప్పల్ నుంచి బాలాపూర్ వరకు సౌత్ ఈస్ట్ గా, బాలాపూర్ నుంచి నార్సింగ్ వరకు సౌత్ వెస్ట్ గా నగరంగా విభజించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న క్రియా విక్రయాలు, కొత్త ప్రాజెక్టులు, లాంచింగ్లు, అమ్ముడుపోని యూనిట్ల సంఖ్య, ధరలు, తీరు వంటి అంశాలతో సమగ్రమైన నివేదికను క్రెడై హైదరాబాద్, సిఆర్ మ్యాట్రిక్స్ సంస్థలు రూపొందించాయి.